వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. మేడ్చల్ జిల్లా ఘనంగా భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలు. భారతదేశానికి గట్టి పునాదులు వేసిన మహాత్ముడు అటల్ బిహారీ వాజ్పేయి అని రామోజీ అన్నారు. దేశానికి సరికొత్త దిశ అందించిన మహోన్నత వ్యక్తి, ప్రధాని పదవికే వన్నె తెచ్చిన నిష్కలంక నేత, గొప్ప వక్త, కవి, రచయిత, మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలకు మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ ఏదులాబాద్లో ఘనంగా నిర్వహించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మద్ది శ్రీనివాస్ సూచనతో గట్కేసర్ మండల్ భాజపా అధ్యక్షులు బసవరాజు గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి పోలు భాస్కర్ గౌడ్, సీనియర్ నాయకులు కాలేరు రామోజీ, మాజీ ఎంపీటీసీ కొమ్మిడి శోభారెడ్డి పలువురు నాయకులతో కలిసి మహానీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామానికి చెందిన కరసేవకుడు రామోజీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించి పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఇవాళ భారతదేశం మొత్తం ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పినటువంటి రోజు ఈరోజు డిసెంబర్ 25 భారతీయ జనతా పార్టీ చెప్పని ఒక మహానుభావుని యొక్క జన్మదినం రోజు, నా రోజు పుట్టినరోజు కావడం నేను నిజంగా గర్వపడుతున్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా నేను ఏ రోజు కూడా ఏ అవినీతి కార్యక్రమాలు కానీ ఏ రోజు జీవితంలో ఒక్కరోజు కూడా నేను నీతిగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను, కానీ అవినీతి కొరకు మాట్లాడాను. కాబట్టి మనం ఎన్ని ఉన్నా, నాకు చాలా ల్యాండ్స్ ఉంటాయి, ఇప్పుడు 27 గుంటలు ఉంది. అయినా సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటున్నాను తప్ప అమ్ముకుంటే నేను ఎన్నడూ కూడా కోటీశ్వరుని అయ్యేవట్టు అని. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తనను నమ్మిన సిద్ధాంతాలను పనిచేసే మీ అందరికీ కూడా, మీ అందరూ బసవరాజు కానీ, నా సోదరులు ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ కానీ, మా శంకరప్ప కానీ, వాజ్పేయి భారతరత్న, మాజీ ప్రధానమంత్రి, మన ప్రియతమ నాయకుడు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిది 101 జన్మదినోత్సవం శుభ సందర్భంగా, మరియు ఈ లోకల్లో ఉన్న మన అందరికీ సుపరిచితుడు మన అన్న, ఈ భారతీయ జనతా పార్టీ అంటే గుర్తొచ్చేటువంటి రామోజన్నది కూడా ఈరోజే జన్మదినం కావడం ఒక శుభ సందర్భం. రామోజన్న కూడా వాజ్పేయి అంతటి పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పి మేమందరం చిన్నపిల్లలం అందరం కూడా కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఖాయం. రామోజన్నకు ఒక గవర్నర్ పదవి వచ్చేది ఖాయం అని చెప్పి నేను కోరుకుంటున్నాం మేమందరం. ఎందుకంటే ఆయన అడుగుజాడలు నడిచిన వాళ్ళం కాబట్టి. ఆ కోర్టు చూస్తేనే నరేంద్ర మోడీ కోర్టు అంటున్నాం ఇప్పుడు, కానీ యాక్చువల్గా నరేంద్ర మోడీ గారి కంటే ముందు నుంచి రామోజన్న వేస్తుండే ఈ డ్రెస్సు, ఇదే నిజం. సరే, దాంతోపాటు ఈరోజు మనకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి రామోజన్నకు జన్మదిన శుభాకాంక్షలు. వాజ్పేయి గారి ఇల్లాబాద్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మల్లాదీప్లు బసవరాజు గౌడ్ గారు, పెద్దలు రామోజన్న గారు, శోభోదన గారు, కరుణాకరణ గారు, శ్రీరామన్న గారు, ఇక్కడికి వచ్చిన మండల, జిల్లా, రాష్ట్ర నాయకులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ, ఈరోజు వాజ్పేయి గారు అంటే దేశాన్ని ఏ విధంగా నడిపియాలో, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని ఏ విధంగా అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది ఆ పాలనలో ఆయన చూపించాడు. అందరూ మాటలు మాత్రమే చెప్పారు, కానీ వాజ్పేయి గారు పాలనలో చూపించారు. ఇది అందరూ ఒకసారి ఈరోజు భారతదేశం ముందుకెళ్తుందంటే ఆ రోజు 98 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు చేసిన సంస్కరణలే ఈరోజు ఉపయోగపడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాజ్పేయి గారిని రానున్న రోజుల్లో కూడా ఉన్న సమాజం ఎప్పటికీ మర్చిపోదు. భారతదేశము ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వ్యక్తి. భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వాజ్పేయి గారు. వారికి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండలాధ్యక్షులు, అలాగే అదే సందర్భంలో రామోజన్న గారి జన్మదినం కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ,
వారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మనం వాజ్పేయి గారి జయంతిని బసవరాజ్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు ఇక్కడ భాస్కర్ గారు, రామోజీ గారు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఇంత పెద్ద ఎత్తున సమావేశమై ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనము 1-2 సర్పంచులు పోయి 1000 దాదాపు 1200 దాదాపు 1200 సర్పంచులు గెలిచినామంటే కాషాయ జెండా తెలంగాణలో రేపరేపడానికి సిద్ధంగా ఉంది. మనం అందరం కూడా యుద్ధానికి సన్నిద్ధం కావాలి. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లు వచ్చే సందర్భంలో కూడా ప్రతి ఒక్కరము సైనికుల్లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది మార్గదర్శకులు వాజ్పేయి గారు నడిపించిన బాటలు మేము నడుస్తాము. అలాగే మన రామోజీ అన్న గారు మాకు మార్గదర్శకులు. వారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరు లేని టైంలో నేనున్నాను అంటూ ఇక్కడ అందరినీ ఉత్తేజపరుస్తూ అప్పటి నుంచి ఏ విలువలు కూడా ఏమాత్రం చెడగొట్టకుండా అందరినీ మోటివేట్ చేస్తూ ఇంతకాలము కాషాయ జెండా కోసమే తప్పిస్తున్న ఆయన నిజంగా మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఆయన పక్కన మేము నిలబడుతున్నాము. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, మాకు ఇలాగే మార్గదర్శనం చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ముందుగా నమస్కారం. ముఖ్యంగా మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఎట్కేసర్ మండల్ ఎద్లాబాద్ గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో మా ఊరి వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు అటల్ బిహారీ గారి జయంతి, అలాగే మా లోకల్ ఎద్లాబాద్ సీనియర్ నాయకుడు రామోజన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అందరినీ ఊర్లో పెద్ద మనుషులను కూడా శాలలతో సత్కరించి పండ్ల పంపిణీ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మా ఎద్లాబాద్ గ్రామంలోని అందరు నాయకులు, వివిధ మండలాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ఈరోజు భారతరత్న మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు ఉద్ది శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మా మండల పరిధిలోని వార్డు నెంబర్ 7 ఏదిలాబాద్లో ఇలా ఘనంగా శత జయంతి ఉత్సవాలు మా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి దేశానికే దిక్సూచైనటువంటి పెద్దలు వాజ్పేయి గారు శత జయంతి ఈరోజు జరగడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఒకసారి చూసినట్లయితే మరి ఎక్కడ అవినీతికి తావు లేకుండా, అవినీతి మరకలు లేకుండా, కేవలం ఒక సొంత ఇల్లు కూడా లేకుండా మరి దేశానికి, దేశ ప్రజలకు సుపరిపాలన అందించినటువంటి గొప్ప నేత. వారిని ఈరోజు మేమందరం ఇక్కడ స్మరించుకోవడం చాలా గర్వంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే వారు చేసినటువంటి సంస్కరణలు మరి దేశంలో సుపరిపాలనకు మార్గాలుగా నిలిచినాయి. ఆ మార్గంలోనే మరి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇలా ఎక్కడ మచ్చ లేకుండా, అవినీతి మరక లేకుండా మరి పాలన అందిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అటల్జీ గారు కానీ మరి మోడీ గారు కానీ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ ప్రభుత్వ పథకాలు మరి ప్రతి అర్హునికి చేరాలని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మరి పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. అలాగే మా మండల పరిధిలో సీనియర్ నాయకులైనటువంటి ఆలోరి రామోజీరావు గారి జన్మదినం ఈరోజు ఉండడం, వారికి కూడా మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి కాషాయ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఇలా ఒక సైనికులాగా కదలాలి. జెండా ఇక్కడ ఎగరేసిన తర్వాత ఈ రాష్ట్రంలో కూడా సుపరిపాలన, రామరాజ్యం వస్తుందని చెప్పి ఆశాభావం చేస్తూ రాబోయే రోజుల్లో రామోజీరావు గారి లాంటి సీనియర్లకు కూడా మరి తగిన గుర్తింపు వస్తుంది అని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.